హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు 4:30 అవుతుందన్నమాట. చూడండి ఫాగ్ ఎలా ఉందో. ఫుల్ ఒక సైడ్ ఫాగ్, ఒక సైడ్ ఏమో సన్ రైజ్. ఇంకా ఎంత చలి అంటే చెప్పలేనంత చలి. అయినా కూడా ఎంత జనం ఉన్నారంటే అంత ఉన్నారు, ఒక్కరికొక్కరికి కిరిసిపోయేంత. చూడండి ఫాగ్ ఎట్లుంది. ఇంకా వీడియోలో సరిగ్గా కనబడతలేదు కానీ చాలా బాగుంది. అంతా ఇట్లా దూది లాగా ఉంటుంది చూడు, అట్లా ఉందన్నమాట. అంత పెద్ద పెద్ద దూదిలతో వేసి పెట్టినట్టుంది. అంత బాగుందన్నమాట. ఈ పెద్ద బిల్డింగ్ మీదకి ఎక్కి అందరూ సన్ రైజ్ చూస్తున్నారు. మేమైతే ఎక్కలేదు, ఫుల్ ఎక్కనే ఉన్నారు చూడండి. అంత పొద్దున కూడా చూడ్డానికి అయితే చాలా బాగుంది. సన్ రైజ్ అయితే ఎంత బాగుందో దగ్గర నుండి అయితే. ఆ చలి ఎటు పోయిందో మాకు అదంతా చూస్తుంటే. చూడండి ఎలా ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాము, చూసాము, కిందికి వచ్చాము. ఇంకా ఫుడ్ దగ్గరికి ఇక్కడ మోమోస్ అండ్ ఏమంటారు మ్యాగీ. ఈ కూల్ ప్లేస్లో మ్యాగీ ఫేమస్ కదా. ఎక్కడ ఉన్నాం ఇంకా చలిలో ఎప్పుడు వచ్చారో పాపం వాళ్ళు, కానీ ఏం చేస్తున్నారో అనుకుంటూ ఆర్డర్ అయితే ఇచ్చాను. నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నా, అక్కడ మా వాళ్ళు అక్కడ వేరే దగ్గర ఆర్డర్ ఇస్తున్నారు. ఒక మ్యాగీ అయితే ఆర్డర్ చేసుకున్నా, తినేసిన. మోమోస్ కూడా చూద్దాంలో అనేసి అదొకటి ఆర్డర్ చేసిన. వైఫ్ దగ్గర ఒకటి, హస్బెండ్ దగ్గర ఒకటి అనమాట. వాళ్ళు అయితే చలిలో గజ వణుకుతున్నారు పాపం. ఇంకా తప్పదు కదా, బతుకు తెరువు వాళ్ళది. ఏ పొద్దున వచ్చారో, ఏ మధ్యరాత్రి వచ్చారో. రండి ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో మోమోస్. మొత్తానికైతే పైన చలిగా, లోపల వేడిగా వేసేస్తున్నా నేనైతే. ఇంకా అది అయిపోయింది. మళ్ళీ మ్యాగీ తీసుకున్నా. ఆ చలికి ఏం తిన్నామో ఏం తింటలేమో అర్థమవుతలేదు. ఇంటి దగ్గర అయితే ఈ టైంకి టీ కూడా తాగము. అంత పొద్దున మనకు తినే అలవాట్లేదు కదా. అయినా కూడా నాకు మంచి తినబుద్ధి అయింది, అంత టేస్ట్ ఉందన్నమాట. చలికి వేడిగా వణుకు పెట్టామన్నమాట. 3కి లేచి స్నానం చేసి వెళ్ళే వరకు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. నైస్ ప్లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఆమె వండడం చూపెడుతున్నా నేను. ఇంకప్పుడే అయిపోలేదులే, బాయ్ కాదు. ఇంకా ఆమె చేస్తూనే ఉంది పాపం అక్కడ. చూడండి ఇక్కడ నుండి వెళ్ళేటప్పటికి కూడా ఇంకా సన్ రైజ్ మంచిగా వస్తూ ఉందన్నమాట. కిందికైతే దిగుతున్నాం మేము. కొన్ని ప్లేసులు చూసినా కొద్ది చూడబోతుంది. మళ్ళీ పైకి ఎక్కా నేనైతే. అక్కడ ఒక గుడి కూడా ఉందన్నమాట, ఆంజనేయ స్వామి గుడి. నేను వెళ్ళి బొట్టు పెట్టుకొని అయ్యగారితో తీర్థం తీసుకొని ఆశీర్వాదం తీసుకొని వచ్చాను. చూడండి ఫాగ్ అయితే ఎట్లుందో. మనం దూది అక్కడక్కడ పెట్టినట్టు అంత బాగుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లేస్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.